కన్యా రాశి వారికి వీరికి ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఒక కొలిక్కి వస్తుంది. మెంటల్ స్టెబిలిటీ అనేది ఎక్కువగా పెంచుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించండి. ఒక ఉద్యోగం వచ్చింది పోయింది అన్న బాధ లేకుండా మళ్ళీ ప్రయత్నం చేయండి. కష్టఫలియంట్గా ప్రయత్నిస్తే ఫలితం అనేది కంపల్సరీ దక్కుతుంది. కాబట్టి ఉద్యోగం వచ్చే అవకాశాలు చక్కగానే గోచరిస్తుంది. ముందుకు వెళ్ళండి. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కాకపోతే 24/7 అన్నట్టుగా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. వీరికి స్ట్రెస్ అధికంగానే ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. కొన్ని నిర్ణయాలు కూడా మీరు ఎవరిని అడగకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిది కాదు, వారు దూరంగా ఉండాలి. ఒక ల్యాండ్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. హౌసింగ్ లోన్ పెట్టుకోండి. ఎందుకంటే పర్సనల్ లోన్ అంటే తర్వాత ఇబ్బందికరంగా ఉంటుంది. హౌసింగ్ లోన్ మీకు ఎలాగో మంజూరు అవుతుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ముందుకు వెళ్ళండి. ఒక్కొక్కసారి ఉద్యోగం మానేసి వ్యాపారం ప్రారంభిద్దామా, మన కాళ్ళ మీద మనం నిలబడదాము అనే ఆలోచన కూడా వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు వీరు కలిసి వస్తాయి. ఏదైనా ప్రారంభించదలుచుకుంటే భాగస్వాములు ప్రారంభించండి. మంచి అవకాశాలు కలిసి ఉంటుంది కూడా. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. నూతన సబ్జెక్టులు ప్రావీణ్యత సంపాదించడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు, వైద్య వృత్తులకు సంబంధించిన విషయవహారాలు మీరు వెళ్ళదలుచుకుంటే ప్రయత్నాలు అప్పటి నుంచే ప్రారంభించండి. ఎందుకంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మీకు లేకపోలేదు. ఇక్కడ కంటే అక్కడ మీకు స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. పై చదువులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు, పై చదువులు చదివే వాళ్ళు కూడా ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉంది. ఎవరైతే మీ మీద దుష్ప్రచారం చేద్దాం అనుకున్నారో వారిని పక్క తప్పుకుంటారు. ప్రమోషన్ లభిస్తుంది. ఆత్మవిశ్వాసం మీకు అందరికంటే ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎంత ఆత్మవిశ్వాసం ఉందో బయట కూడా అంతే ఉండాలి అని ఖచ్చితమైన నిర్ణయాలతో ముందుకు వస్తారు. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బంది లేవు. చక్కగా గోచారం బాగుంది. ఫుడ్ పరంగా డిస్టర్బెన్స్ ఉంటుందేమో కానీ ఇతరత విషయాలు ఎటువంటి ఇబ్బంది లేదు. జంక్ ఫుడ్కి కొంచెం దూరంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం చెప్పదగినది. ఒక మంగళవారం కానీ 8 మంగళవారాలు కానీ లేదా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు పీచ్ కలర్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.